పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ ఓకే నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో పార్టీ సెక్రటరీ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ లింగంపల్లి కిషన్ రావు తోటి ఉన్నాము. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఎట్లా చూస్తారు? మరి మీ పార్టీ ఎమ్మెల్సీ కదా, మరి మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతారా, లేకపోతే సస్పెండ్ చేసిన తర్వాత మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు పార్టీ నిర్ణయం మా నేత తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు నోన్ ఫర్ తెలంగాణ, కరేజ్ ఫర్ తెలంగాణ, రీబిల్ట్ అండ్ రిజల్ట్ ఫర్ బంగారు తెలంగాణ. దిస్ అబ్రివియేషన్ వాజ్ రోడ్ బై మీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2001. నేను రాసినటువంటి ఒక అబ్రివియేషన్ అది. జనహిత నేత, జన సంక్షేమ నేత కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001 నుండి ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తులలో నాలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నా పేరు లింగంపల్లి కిషన్ రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. సార్ అంటే మాకు ప్రాణం, కేసీఆర్ గారు అంటే మాకు ప్రాణం. 2001 నుండి కేసీఆర్ గారి వెంట నడిచిన వాటిల్లో హరీష్ రావు గారు ఆయన వెంట ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు కవిత మేడం గారు లేరు. మరి వాళ్ళ సంతోషరావు గారు గుండె చప్పుడు, మా అందరి గుండె చప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గుండె చప్పుడు. ఆయనకు తోడై నీడై ఆయన వెంట నడిచినటువంటి మరి యొక్క తన భార్య పిల్లల్ని సైతము అసలు కుటుంబమే త్యజించి కుటుంబాన్ని పక్కకు పెట్టి ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తి సంతోషరావు గారు. మరి వాళ్ళిద్దరి పట్ల ఆమె మాట్లాడినటువంటి తీరును కూడా నేను ఒక వ్యక్తిగతంగా సీనియర్ పార్టీ నాయకుడిగా ఇవాళ నేను ఖండిస్తున్నా. ఇవాళ మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, మా అందరికీ ఆరాధ్య దైవం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా వారి నిర్ణయాన్ని మేము 100% స్వాగతిస్తూ ఉన్నాం. ఒక మాట, ఎందరో మంది త్యాగాలతోని, ఎందరో మంది రక్తపు చుక్కలతోని, ఎందరో మంది బలిదానాలతోని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఏర్పడినటువంటి పార్టీ. ఆ పార్టీ వల్ల ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, ఎదిగినటువంటి వ్యక్తులు పార్టీ ఉంటేంత పోతేంత అనేటువంటి మాట కూడా మాలాంటి వాళ్ళం కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ బాధ, మేము పార్టీ జెండా మోసిన వాళ్ళం. అంటే మీ పార్టీ నాయకులే ఆవిడను అలా మాట్లాడించేలా చేశారు అంటే ఎమ్మెల్సీ గురించి బయట వేరేలాగా మాట్లాడారు. పరిపక్వత చెందిన నాయకులు ఎవరైనా కానీ, నేనున్నా మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము మాట్లాడుతున్నాం. పార్టీ అనేది ఒక లైన్, ఒక మదర్. మాకు పార్టీ అంటే ఒక అమ్మ లాంటిది. మాకు ఎవరు అమ్మ నాన్న? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కాకపోవచ్చు, నేను ఎమ్మెల్యేని కావాలి కాకపోవచ్చు, నాకు అవకాశం వస్తుందా రాదా కాదు, కానీ పార్టీ లైన్ దాటద్దు. కాబట్టి ఏది ఏమైనా ఆమె మాట్లాడినటువంటి తీరు పార్టీ ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనేటువంటి పరిస్థితిని ఇవాళ కేసీఆర్ గారు మరి ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని మేము సాగిస్తూ ఉన్నాం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ హరీష్ రావు గారి పట్ల కానీ, ఇవాళ సంతోషరావు గారి పట్ల కానీ ఆమె మాట్లాడినటువంటి కవిత మేడం గారు, మేము ఆమెను సోదరిగా గౌరవించినాం. ఆమె తండ్రి ద్వారానే ఎదిగింది, తండ్రి ద్వారానే ఎక్కడి దాకా వచ్చింది. ఆమె జరిగినటువంటి అంత పెద్ద లిక్కర్ కేసులో కూడా గౌరవనీయులు కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు, గౌరవనీయులు మరి ఇవాళ సంతోషరావు గారు, వీళ్ళందరూ మా పార్టీ, మేము కూడా వరంగల్ జిల్లాలో మేము ఖండించినాం, మేము కూడా వెంట ఉన్నాం. కానీ ఇవాళ మా అందరినీ బాధపెట్టి అంత మరి నిన్న బయటకు వచ్చి అట్లా మాట్లాడినటువంటి తీరు కరెక్ట్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలి బాధ్యత కాదది. నేను వ్యక్తిగతంగా మేము ఏనాడు కూడా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని గౌరవిస్తాం. మా నాయకుడు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మరి భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరం కూడా మేము స్వాగతిస్తాం. మా నాయకుడు వెంటే నడుస్తాం, నడిచి తీరుతాం. ఆ రోజు కూడా నేను ఉద్యమంలో మేము అన్నాం, బండి చీలను సైతం బందూకుగా భావించి నీ వెంట నడుస్తాం, ఉద్యమ కెరట్లలాగా నీ కంటి చూపులో చూపై, నీ పాదంలో పాదై, నీ బాటలో బాటై మేము యుద్ధం చేస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం, బంగారు తెలంగాణ నిర్మాణంలో మీ వెంటే భాగస్వాములు అవుతామని చెప్పి కేసీఆర్ గారి మీద ఆ రోజు నేను ఒక కవిత రాసింటి. కాళేశ్వరం విషయంలో కేసీఆర్కి సిబిఐ ఎంక్వైరీ జరగడానికి కారణం, అంటే సిబిఐ ఎంక్వైరీ పడడానికి ముఖ్య కారణం హరీష్ రావే, సంతోష్ రావు అని చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్సీ కవిత. ఇవన్నీ తప్పండి. ఇదంతా రేవంత్ రెడ్డి ఒక కుట్ర, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక కుట్ర. రేవంత్ రెడ్డితోని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితోని మరి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, మా పార్టీ ప్రజల్లో బలంగా ఉంది. ఇవాళ 38 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో గెలిచిండ్రు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ అంటేనే, కేటీఆర్ అంటే, కేసీఆర్ అంటే, హరీష్ రావు అంటే ఇవాళ పార్టీ అంటే ఒక నమ్మకం. ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు తెలుసు. ఇవాళ మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ
ఇవాళ ఎన్నికలు పెట్టమని దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి దమ్ముంటే ఎమ్మెల్యే పెట్టమని డిపాజిట్లు రావండి వాళ్ళకి. ప్రజలు ఒక్కరిని మందలియండి, తిట్టకుండా తిడతారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని ఇవాళ ఏదో ఇబ్బందులు పెట్టాలని చెప్పి రాజకీయ సంక్షోభాన్ని పెట్టాలని చేస్తున్నారు తప్ప ఈ రాజకీయ సంక్షోభాలు, ఈ తుత్తుడు ఉడుకుడు కార్యక్రమాలు మేము చాలా చూసినాం 2001 నుంచి. ఈ కార్యక్రమాలకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. వాటిని బరాబర్ ఎదుర్కొంటాం, ప్రజా పోరాటాలు చేస్తాం. మా నాయకుడి పట్ల బరాబర్ మేము పోరాటాన్ని ఎన్నుకుంటాం. ఒక్కటే మీ ద్వారా మేము చెప్పేది, దమ్ము ధైర్యము ఏమాత్రం చీము నెత్తురు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయించండి. మీరు మీ 10 మంది మా దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేయించి పోటీ పెట్టండి. డిపాజిట్లు ఆ ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి కనుక ఇది ఒక రాజకీయ సంక్షోభాన్ని బూచిగా చూపెట్టి, ఈ బూచి కార్యక్రమాలు కాదు. ఈయన ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడిండు. ఆ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు మీ ద్వారా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ పేరు ఎందుకు లేదు దాంట్లో? మరి ఆ బిల్లులు ఇచ్చినటువంటి అధికారుల పేర్లు ఎందుకు లేవు అందులో? మరి ఇవాళ 1,00,000 క్యూసెక్ల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆగుతున్నాయి నీళ్లు. మరి తెగిపోద్ది అనేది ఎందుకు తెగిపోలేదు అది? మరి 20 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా, 20 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రిపేర్లు చేయలేకపోయిండు? రిపేర్లు చేయాల్సిన బాధ్యత తీసిపెట్టుకొని మీరు గీడ మేమేం చేస్తాము? వాళ్ళు ఇవాళ కమిషన్ రిపోర్టు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే చెప్పి ఆయన రిపోర్ట్ ఇస్తాడు. మరి ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టి మీరు కార్యక్రమం చేస్తారు. ఏం చేస్తారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తామంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్న సాగర్ నింపుతామంటారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కిర్రాదంటారు. ఇది ఎటు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం? ఇదైతే హాస్యాస్పదంగా ఉన్నది అనే మాట మరి వాళ్ళ మీరు విన్నటువంటి అది నిజమైన మాటలే తప్ప అబద్ధమైతే కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ వేయడం వల్లనే ఈ రోజు కవిత ఈ విధంగా స్పందించింది అని బయట వార్తలు వస్తున్నాయి. రాజకీయ కుట్రలలో ఆమె స్పందించింది అనేటువంటిది అది తప్పది. ఏ ఎంక్వైరీనైనా ఎదుర్కోవడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ దొంగలు ప్రభుత్వాన్ని కూల్చడం కోసం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసప్పుడే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూల్చాలి, హైదరాబాద్లో కేసీఆర్ గవర్నమెంట్ కూల్చాలి కుట్రలు పన్నినప్పుడే ఆయన ప్లాన్ చేస్తే ఆ ఓటుకు నోటు కేసులో ఇప్పటికి కూడా ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఖాళీ చేసిపోయింది హైదరాబాద్ నగరాన్ని. ఇవాళ మాటలు మరి చాలా ఉన్నాయండి. ఒక్కడుగా బయలుదేరిన వ్యక్తి కేసీఆర్ గారు పదవి కోసం ఏనాడు ఆశపడలే, పైసల కోసం ఏనాడు ఆశపడలే. కేసీఆర్ గారు వినండి, నేను చెప్పాల్సింది వినాలి మీరు. ఆయన కేంద్ర మంత్రిగా హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఆయన పదవి తీసుకోలేదండి. ఆయనకి ఇచ్చిన పదవిని కూడా తమిళనాడుకి ఇచ్చిండు. 6 నెలలు పదవి లేకుండా ఉన్నాడు. దేనికోసం? నాకు తెలంగాణ కావాలి, పదవి కాదు, ప్రోటోకాల్ కోసమే కేంద్ర మంత్రిగా ఉన్నాను అని చెప్పని మేము ఉన్నాం ఢిల్లీలో సార్తోని. ఇవన్నీ ఆయన పైసల కోసం పదవుల కోసం వచ్చినోడు కాడు. తెలంగాణ రాష్ట్రం సాధించాలి, నీళ్లు నిధులు నియామకాలు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పిన వ్యక్తి. ఇవాళ 45% ఆర్థిక వనరులు ఆదాయం తగ్గింది ఇవాళ హైదరాబాద్లో. ఎవరి వల్ల తగ్గిందండి? ఇవాళ ఇసుక ఆదాయం ఎంతుండే, ఎందుకు ఇంత దిగజారిపోయింది? రియల్ ఎస్టేట్ ఎక్కడికి పోయింది? ఎందుకు ఇవాళ హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్లు అమ్ముడు బదులు హైదరాబాద్ నగరంలో నీళ్ల కోసం ఎందుకు కొట్లాడుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇలా లైన్ల చెప్పులు పెట్టి మరి యూరియాల కోసం ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఎక్కడ పోయింది? స్కూటీలు ఎక్కడ పోయినాయి? డబల్ పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల్ని చీట్ చేయడం కోసం రాంగ్ ట్రాక్ను కాళేశ్వరమును తీసుకొచ్చి సిబిఐ అని పెట్టి ప్రజల దృష్టిని మళ్లించి బురదల్లే రాజకీయాలకు భయపడేది ఎవరు లేడండి ఇక్కడ. కవిత చివరిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖబర్దార్ ఒక ముఖ్య నాయకుడికి చెప్పడం జరిగింది, మీ చేతి కింద సోషల్ మీడియాలో ఛానల్స్ ఉన్నాయి, వాటి ద్వారా నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఖబర్దార్ అని హెచ్చరించడం జరిగింది. మేము కవిత మేడం గారు మా సోదరి, కేసీఆర్ గారి కూతురు ఆమెను ఏనాడు కూడా గౌరవిస్తాం. మేము ఆమెను వ్యక్తిగతంగా మేము విమర్శిస్తలేము. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన భారత రాష్ట్ర సమితిలో కవిత కంటే ముందున్న వాళ్ళం. కవిత మేడం కంటే హరీష్ రావు గారితో పాటు మేమందరం 2001 నుంచి పనిచేసిన వాళ్ళం. మేము ఇవాటి వరకు ఒక మాట మాట్లాడలే. మా నాయకుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో బరాబర్ మేము స్వాగతిస్తున్నాం. అది మా నాయకుడి నిర్ణయానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉండేవాళ్ళం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, ఇవాళ ఒక పార్టీ అమ్మలాంటిది. నువ్వు ఇవాళ ఎవరైనా కానీ, ఇవాళ సోదరి కవిత కావచ్చు, ఎవరైనా కానీ పార్టీలో ఎదిగిండ్రు, మీరు పార్టీలో లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇది కూడా
మాకు మేము భయపడేది లేదు. బరాబర్ ఈ సిబిఐలు దోబిఐలు కార్యక్రమాలు వ్యవహారాలకు భయపడేది ఉండదు. బరాబర్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోతాం. మాకు బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారండి. ఇలా హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, సంతోష్ రావు గారు ఉన్నారు. మాకు నాయకత్వానికి కొరవ ఎక్కదండి, మాకు అర్థం కాదు. ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద ప్రజల గుండె చప్పుడు తట్టి చూడండి. మీరు రండి, ఎక్కడెక్కడ పోయి అడగండి. హైదరాబాద్ నగరంలో రేపు ఎలక్షన్ పెట్టామనండి, డిపాజిట్ రావు వాళ్ళకి.